చంద్రబాబుపై మరొకసారి పోరాటానికి జగన్ రెడీ అవుతున్నారా? ఇందులో భాగంగానే నేతలను కార్యకర్తలను తీరిక లేకుండా కలుస్తున్నారా? చంద్రబాబు హామీలపై జగన్ ఎలాంటి అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు? ఇదే సమయంలో పార్టీని కాపాడుకునేందుకు ఏమేమి చేయబోతున్నారు? వైసీపీ అధినేత జగన్ మరోసారి జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై కూటమి సర్కార్ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఎన్నికల్లో ఓటమి తర్వాత బెంగళూరు వెళ్లిన వైసీపీ అధినేత తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలు విషయంపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీకి చంద్రబాబుకు ఓటేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేది వీళ్లే, మళ్లీ తమపైనే దాడులు చేస్తున్నారంటూ కేసులు పెట్టేది వీళ్లే అని జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. గత 5 ఏళ్లలో జరిగిన వైసీపీ పాలనలో తాము కులం, మతం, ప్రాంతం చూడలేదని, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఒక్కరికి మంచి చేశామని వెల్లడించారు. మరోవైపు తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాట్లను ప్రభుత్వం తొలగించింది. ఇంటికి వెళ్లే దారిలోని హైడ్రాలిక్ బోలాట్స్, టైర్ కిల్లర్స్ చెక్ పోస్టును సైతం తీసేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్, ఆయన కుటుంబ భద్రతలో ఏకంగా 986 మంది సిబ్బంది ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. సిబ్బందితో పాటు ఆయన కోసం అత్యాధునిక రక్షణ పరికరాలు, ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడ, బుల్లెట్ ప్రూఫ్ క్రూయిజర్ వాహనాలు అందుబాటులో ఉండేవని ప్రచారం ఉంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే ఎప్పుడూ 310 మంది ఆయన రక్షణలో ఉండేవారని టీడీపీ విమర్శలు చేసేది. అయితే రాజకీయ కక్షలో భాగంగా జగన్ సెక్యూరిటీ తొలగించడంపై వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇక మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని వైసీపీ ఆరోపిస్తోంది. హెలిప్యాడ్ వద్దకు వేలాది మంది దూసుకురావడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఆ సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించింది. హెలిప్యాడ్ దగ్గర వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి దిగేందుకు కొద్దిసేపు సంశయించాల్సి వచ్చిందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవాలని విమర్శించింది. ఆ సమయంలో అభిమానుల ముసుగులో టీడీపీ మూకలు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూస్తున్న నేపథ్యంలో ఈ సందేహం వస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో విజయవాడలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ పై రాయితో హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు. ఇక వైఎస్ జగన్ గురువారం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖాత్ అయ్యారు. ఇందుకోసం నెల్లూరు రూరల్ పరిధిలోని కనపర్తిపాడు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా వైసీపీ అధినేత జగన్ మరోసారి జనంలోకి వెళ్తుండడంపై టీడీపీలో ఆందోళన మొదలైందని వైసీపీ అంటోంది. అయితే ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నా ఇంకా వైసీపీకి బుద్ధి రాలేదని టీడీపీ అంటోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో.